వంటవాళ్ళు. పెద్దాపురం సంతలో భీమయ్య, రాఘవయ్య అనే ఇద్దరు బాల్యమిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు. పెళ్ళిళ్ళై సంసారాలు ప్రారంభించాక ఇద్దరూ చెరొక ఊళ్ళోనూ స్థిరపడిపోయారు. అనేక సంవత్సరాల అనంతరం కలుసుకున్న ఆ బాల్యమిత్రులు చాలాసేపు ఒకరి సంగతి ఒకరికి చెప్పుకున్నారు. భీమయ్య చిన్న ఎత్తు వర్తకం చేస్తున్నాడు. అతని భార్య శాంతమ్మ. వారికి పెళ్ళిడికి వచ్చిన కొడుకు ఒకడున్నాడు. రాఘవయ్య వ్యవసాయం పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు. అతని భార్య పేరు కాంతమ్మ. వారికి కూడా పెళ్ళిడి వచ్చిన ఆడపిల్ల ఉన్నది. ఈ విధంగా స్నేహితులిద్దరూ వేరువేరు జీవితాలు జీవిస్తున్న ఇద్దరికీ ఒక పోలిక ఉన్నది. ఇద్దరి భార్యలు బద్ధకస్తురాళ్ళు. తమ భర్తలకు పిల్లలకు వండి పెట్టలేరు. వాళ్లకు వంట రాదని కాదు, వంట మీద శ్రద్ధ లేదు. బలవంతాన వంట చేయిస్తే అది తినడానికి పనికిరాదు. ఇంట్లో వాళ్ళు పస్తులుండవలసిందే. అందుచేత స్నేహితులిద్దరూ తమ ఇళ్లలో తామే వంట చేస్తుంటారు. ఇద్దరి తలలు ఏకం చేసినాక వాళ్లకు తమ భార్యల బద్ధకం వదలగొట్టి వాళ్ళ చేత వంట చేయించడానికి ఒక మార్గం తట్టింది. ఇద్దరూ కలిసి ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం రాఘవయ్య ఇంటికి భీమయ్య, భీమయ్య ఇంటికి రాఘవయ్య వెళ్ళి తమను తమ మిత్రుల భార్యలకు పరిచయం చేసుకున్నారు. రాఘవయ్య శాంతమ్మతో, అయితే చెల్లెమ్మ, మా బావ భీమయ్య ఇంట్లో లేడా? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు. శాంతమ్మ చాలా సంతోషించింది. సంత నుంచి వచ్చిన రాఘవయ్య బస్తీకి తగిన బట్టలు వేసుకుని బాగా కలిగిన వాడిలాగా కనిపించాడు. మంచి కట్నంతో తన కొడుకు పెళ్లి అవుతుందని ఆశపడి శాంతమ్మ రాఘవయ్యతో తన భర్త సంతకు వెళ్ళాడని, ఈ పాటికి వస్తూ ఉండాలని చెప్పి ఆ పూట అతనికి మంచి విందు భోజనం లాంటిది పెట్టింది. ఆ రోజు భీమయ్య రాలేదు. అయినా శాంతమ్మ రేపు తప్పకుండా వచ్చేస్తారు అని రాఘవయ్యను ఉంచేసింది. 4 రోజులు గడిచినా భీమయ్య రాకపోయేసరికి 4 రోజులు దివ్యంగా భోజనం చేసిన రాఘవయ్య తనకు అవతల పనులు పాడవుతున్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మర్నాడు భీమయ్య ఇంటికి చేరాడు. అవతల రాఘవయ్య భార్య కూడా తన బద్ధకం అవతల పెట్టి భీమయ్యకు 4 రోజుల పాటు దివ్యంగా వంట చేసి పెట్టింది. అతను కూడా రాఘవయ్య కోసం ఆత్రంగా ఎదురుచూసినట్టు నటించి ఇంటి దగ్గర తొందర పనులున్నాయని చెప్పి బయలుదేరి వచ్చేశాడు. ఇద్దరూ ఇళ్లకు రాగానే తమ మిత్రులు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చి 4 రోజులుండి నిరాశగా వెళ్ళినట్టు తమ భార్యల నుంచి విన్నారు. ఇద్దరినీ వారి భార్యలు తొందర పెట్టి పెళ్లి విషయం తేల్చుకురమ్మన్నారు. వాళ్ళు తిరిగి సంత రోజున కలుసుకొని తమ పథకం ఎంత బాగా పారింది, తమ భార్యలు ఎంత ఉత్సాహంగా 4 రోజులు పిండి వంటలతో సహా వంటలు చేసింది తెలుసుకుని సంతోషించి చేయవలసిన పని గురించి చర్చించుకుని తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. తన భర్త ఇంటికి రాగానే శాంతమ్మ, ఏమండి పెళ్లి విషయం ఏమన్నారు అని ఆత్రంగా అడిగింది. భీమయ్య కోపం నటిస్తూ, వాళ్ళు ఎంత కలిగిన వాళ్ళైనా అంత పొగరు ఉండకూడదు, ఈ సంబంధం కుదరదు అన్నాడు. ఏమైంది అన్నది శాంతమ్మ. ఏం కావాలి? వాళ్ళ పిల్ల వంట చేయదుట. పెళ్ళి అయ్యాక మనవాడు ఆవిడికి వంట వండి నేర్పాలిట అన్నాడు భీమయ్య. మన అబ్బాయి వంట చేయడం ఏమిటి అన్నదామె. మన కొంపలో నేనే వంట చేస్తానని ఆ రాఘవయ్యకు తెలిసిపోయినట్టుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు వంట చేయరుట అన్నాడు భీమయ్య. తన మూలంగా తన కొడుకు మంచి సంబంధం తప్పిపోతున్నందుకు శాంతమ్మ ఎంతో వేదన పడి, ఎప్పుడో నాకు ఒంట్లో బాగుండనప్పుడు తప్ప నేనే వంట చేస్తున్నానని చెప్పి వాళ్ళను ఒప్పింతురు అన్నది ప్రాధేయపడుతూ. ఏమిటా పిచ్చి మాట? నేనే వంట చేస్తున్నానని వాళ్ళు నాతో అన్నారా ఏమిటి? నన్ను పోయి దొంగ అనిపించుకోకుండానే భుజాలు తడుక్కోమంటావా ఏమిటి? మంచి సంబంధం పోయింది, చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు అని భీమయ్య తన భార్య పశ్చాత్తాపాన్ని మరింత పెంచాడు. ఈ లోపల రాఘవయ్య కూడా బిక్కమొహం వేసుకొని ఇంటికి పోయి, లాభం లేదు, ఈ సంబంధం మనకు ప్రాప్తం లేదు అన్నాడు. ఏమన్నది కాంతమ్మ. పెళ్లి కాగానే వాళ్ళు వంట వాళ్ళందరినీ మాన్పించి మన అమ్మాయి చేత ఇంటిళ్ళపాతికి వంట చేయిస్తారట. మన ఇంట్లో మగవాళ్లే చేతులు కాల్చుకుంటారని వాళ్ళకి తెలిసిందిలాగుంది అన్నాడు రాఘవయ్య. అదేం మాటండి, మీరు ఇష్టపడి వంట చేస్తున్నారు కానీ నేను వంట చేయనని వ్రతం పట్టానా ఏం? మీరంట లేనప్పుడు నేను పిండి వంటలతో సహా చేయలా? మీ స్నేహితుడు నా చేతి వంట 4 రోజుల పాటు తిన్నాడే అన్నది కాంతమ్మ. అయితే ఇప్పుడేమంటావు అని రాఘవయ్య అడిగాడు. పిల్ల వంట చేస్తుంది, అది వంట చేయకుండా ఉండడం కోసం మంచి సంబంధం వదులుకుంటామా? వెళ్ళండి, ముహూర్తం పెట్టుకురండి అన్నది కాంతమ్మ రాఘవయ్యతో. రాఘవయ్య భీమయ్య ఇంటికి వచ్చి, బావా, చెల్లెమ్మ, మా పిల్ల వంట చేస్తుందిట, ముహూర్తం పెట్టుకుందామా అనేసరికి శాంతమ్మ ప్రాణం లేచి వచ్చింది. రాఘవయ్య నిశ్చయితాంబూలాలు పుచ్చుకొని ముహూర్తం పెట్టుకుని మరీ వచ్చాడని తెలియగానే కాంతమ్మ, బ్రతుకు జీవుడా, ఇక ఎన్నడూ మగవాళ్ళ చేత వంట చేయించను అని ఒట్టు పెట్టుకున్నది. తీరా పెళ్లి అయ్యాక తెలిసింది 2 కుటుంబాలు ఏమంత కలిగిన కుటుంబాలు కావని. ఏమైతేనే భీమయ్య రాఘవయ్యలు మళ్ళీ గరటి పట్టలేదు.